నమస్తే. ఈరోజు మనం రాజధాని ట్రైలర్ చూస్తున్నాం. దానికి సంబంధించి చాలా విజువల్స్లో మనకు రాజధానిలో అంటే అమరావతిలో రైతుల గోసలు కానీ వాళ్ళు చేసిన ధర్నాలు కానీ మనకు విజువల్గా మనకు మస్తు చూపిస్తున్నారు. మరి దాని గురించి మనకు మాట్లాడడానికి అమరావతి బహుజన అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. బాలకోటయ్య గారు, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చెప్పండి, రాజధాని ఫైల్స్ అమరావతి ఫైల్స్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం వ్యూహం రిలీజ్ అయ్యే టైంకి దాన్ని ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు రాజధాని ఫైల్స్ని రిలీజ్ చేస్తున్నారు. మనం ఎట్లా చూడొచ్చు అంటారు? వ్యూహం వేరు, రాజధాని ఫైల్స్ వేరు. కానీ టీడీపీ వైసీపీకి టకఫర్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది కదా. వైసీపీ వేరు, టీడీపీ వేరు. వ్యూహం ఒక చెత్త, అమరావతి ఒక జీవితం, ఒక నిజం. జై అమరావతి. రాజధాని అమరావతిలో నిలిచే నినాదాలు జై హో అమరావతి, జై అమరావతి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో జై హో అమరావతి నినాదాలు ఎందుకు మోగాయి? ఎందుకు పెక్కటిల్లేలా మహిళలు ఆకుపచ్చన కండువాలు ధరించి జై అని నినదించారు? కారణం ఎవరు? కల్పితమా, యథార్థమా? ఎందుకు నినాదాలు చేయాల్సి వచ్చింది? గడప దాటని మహిళలు ఆకుపచ్చని తాటాకు పందెలలో ఎందుకు దీక్షలు చేపట్టారు? దాష్టికం మీద, లేదా కడుపులో నీళ్ళు చల్లకోకుండా ఉండటం కోసం చేశారా? అది అమరావతి అనేది రాజధాని ఫైల్స్ అంటేనే చరిత్రలో జరిగే ఒక అద్భుతమైన ల్యాండ్ మార్కుల్ని, సంఘటనల్ని ఫైలింగ్ చేయటం, చరిత్రకు అందించటం. సాధారణంగా సినిమాలు ఎలా వస్తాయి అంటే రూపాయి నాణ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటుంటాయి. నాణ్యం మీద నడుస్తాయి అలా సినిమాలు. ఇందా మీరు చెప్పిన వ్యూహం సినిమా చెక్క 2,000 రూపాయల నోట్ల మీద, 1,000 రూపాయల నోట్ల మీద ఎవడో ఇచ్చే డబ్బుల కోసం కుక్కల్లాగా నాలుకలు బయట పెట్టి చూస్తాయి. కానీ రాజధాని ఫైల్స్ అలా కాదు. కంటమనేని రవిశంకర్ గారు పెద్దగా నా పరిచయం లేదు, కానీ ఒక వాస్తవికతని, ఒక రైతన్నల యొక్క హృదయ ఘర్షణ ఘోషని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కె బాలచంద్ర అని చెప్పేసి ఆకలి రాజు సినిమా చూసారా? చూడలేదు. ఆకలి రాజు చూస్తే ఆకలి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగనే కె విశ్వనాథ్ గారిది సప్తపది కానీ, కులాంతరాల మధ్య విభజన కానీ, ఒక అగ్రవర్ణము ఒక భేద కులం ప్రేమ పెళ్ళిళ్ళ గురించి కానీ, లేదా హిందూ కల్చర్కి సంబంధించిన ఒక శంకరాభరణం కానీ, ఒక స్వాతికరణం కానీ, బివి నరసింహారావు గారు ఉద్యమాల గురించి కానీ, ఇలాంటి యొక్క కె బాలచందర్, ఇటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావులు సమాజానికి ఒక హితవు చెప్పడం కోసం సినిమాలు తీసేవాళ్ళు. అంటే ఆ సినిమా చూస్తే ఆ కుటుంబం యావత్తు కూడా సమాజం ఎలా నడవాలి, నా బిడ్డ ఎలా పెరగాలి అని ఒక జ్ఞానం వచ్చేది. సినిమా ఒక పెద్ద మాంద్యం, ఒక సామాజిక మాధ్యమం. టీవీ ఎలా అయితే చిన్నదో, సినిమా పెద్ద ప్రచార కేంద్రం. ఇప్పుడు ఎక్కడుండే సినిమాలు కుటుంబ సభ్యులు కలిసి చూడలేని సినిమాలు కదా. ఇప్పుడు అన్నా చెల్లెల సినిమా పోగలుగుతారా? కొడుకు తల్లి పోగలుగుతారా? పోలేరు కదా. పిల్లల్ని వేసుకుని సినిమా చూసే పరిస్థితి ఉందా? ఈ ప్రపంచంలో రూపాయి కోసం కక్కుర్తి పడకుండా ఆ రవిశంకర్ అనే ఆయన ఈ అమరావతికి సంబంధించిన అంశాన్ని ప్రజల ముందు ఎట్టాలని చెప్పేసి ప్రజల ముందు పెట్టి నేను టీజర్ చూశాను. అమ్మను చూసినట్టు అనిపించింది. సినిమా థియేటర్కి పోతే అమ్మను పలకరించినట్టు అనిపిస్తుంది. దాన్ని ఓన్ చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ మహిళల యొక్క ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలి. ఆ సినిమా ఆడాలి. ఆంధ్రుడన్న వాడు సినిమాని ఆడించాలి. ఇప్పటికీ అది వ్యూస్ ప్రకారంగా దాదాపు 80 లక్షలకు పోయింది ఒక రోజులోనే. 80 లక్షల వ్యూస్కు పోయింది. పరిగెత్తాలి సినిమా. అవసరమైతే అనువాదంలో పోవాలి. తమిళనాడు, మరాఠీ, హిందీలో కూడా పోవాలి, అనువదించాలి.
ఎందుకంటే ఒక దాష్టీకంగా జరిగిన తిరుగుబాటు. ఇప్పుడు ఆ సినిమాలో డైలాగ్ ఉంది, 140 కోట్ల మంది ప్రజలున్న దేశానికి ఒకటే రాజధాని, 5.5 కోట్ల మంది ఉన్న రాష్ట్రానికి 4 రాజధానుల. ఒక అహంకారం, వేల మంది రైతుల కన్నీళ్ళు, కోట్ల మంది ప్రజల భవిష్యత్తు. దుర్మార్గం అది. మేము అమరావతి ఉద్యమంలోనే చెప్పాం, ఆ తల్లులకు చెప్పాం, ఆ రైతన్నలకు చెప్పాం. ఈ రోజున ఏడ్చిన వగచి కన్నీళ్ళు ఇంకిపోయిన భావితరాలలో నీ మనవడు చెప్తాడమ్మ మీ గురించి. మా అమ్మ తుళ్ళూరు శిబిరంలో ఆకుపచ్చని కండువా వేసుకొని ఉద్యమం చేస్తూ రామకోటి రాసింది, హనుమంత్ చాలీసా చదివింది, సచివాలయం మీద ముట్టడికి పోయిందంట, ఎవడో పోలీసుడు చీరలాగితే మమ్మ జుంకిందంట, పులిలాగా కొట్టారంట మమ్మల్ని పోలీసు వాళ్ళు. భూములిచ్చిన నేరానికి ఒక రాష్ట్రానికి రాజధాని భిక్ష పెడితే అప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రావణుడై, 10 తలల రావణుడై వాళ్ళ మీద దాష్టీకం చేస్తే పచ్చని పల్లె సీమలన్నీ కూడా పోలీసుల పదగట్టంతో కథం దొక్కితే, భయపెడితే, కేసులు పెడితే, ఎదురు రొమ్ముల మీద చెయ్యేసి అరెస్ట్ చేస్తే ఉద్యమాలు చేశారంట మా అవ్వ, మా తాత, మా దళిత సోదరులు అని చరిత్ర చెప్పుకోవాలి. అప్పుడే జీవితం ఉప్పగా ఉండదు, సప్పగా ఉండదు, తీయగా ఉంటుంది. ఆ ప్రయత్నం రవిశంకర్ గారు చేశారు. తప్పనిసరి ఈ సినిమాని అమరావతి బహుజన జేఏసీగా చెప్తున్నాను, ఈ సినిమాని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. మేధావులు, కవులు, కళాకారులు, ఇందులో రాజకీయ ఎజెండాలు, ఒక పార్టీని కించపరచడమో, ఒక పార్టీని పైకి లేపడమో ఇలాంటివి ఏం లేవు. ఒక అద్భుతమైన సన్నివేశాలు అమరావతి గ్రామాల్లోనే చిత్రీకరణ జరిగింది. ఆ ప్రధాన పాత్రధారిగా వినోద్ కుమార్ గారు పోషించారు. చాలా ప్రతిదీ జీవితానికి దగ్గరగా, వాస్తవికతగా, ఎక్కడ కల్పితం లేకుండా, కట్టుకథలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఆదరించుకోవాలి. సమాజం బతకాలంటే కొన్ని విలువలు బతకాలి. అన్ని విలువలు చచ్చిపోతే అట్ట, ఒంటి మీద కొన్ని బట్టలు ఉండాలి. అన్నీ ఇప్పేస్తే శరీరం అవ్వదు. అలాగనే విలువలను కాపాడుకునే ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. తప్పనిసరిగా రాజధాని అమరావతి జేఏసీగా నేను కూడా రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తున్నా, ఆ సినిమాని గౌరవించండి. ఆ సినిమాని మీరు చూడండి, థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపటి రాష్ట్ర ఎన్నికల్లో వెర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక కుప్పకూలితే అందులో రాజధాని ఫైల్స్ యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది. చాలా చైతన్యవంతంగా సినిమా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ సినిమాను ఆశీర్వదించాల్సిన బాధ్యత తెలుగు ప్రజలు అందరి మీద ఉంది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజల మీద ఉంది. రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా. కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి, ఈ సినిమాకు ప్రోత్సాహం కావాలి. ఇప్పుడు వినోద్ కుమార్ గారి క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు అందులో పాత్ర, అది రియల్గా ఎవరి పాత్ర ఉంది? ఎవరిని రిప్రజెంట్ చేసిండ్రు? ఇప్పుడు ఒక ఉద్యమ నాయకుడు, బహుశా అమరావతి జేఏసీలో బాలకోటయ్య కావచ్చు, లేదా పువ్వాడ సుధాకర్ కావచ్చు, లేదా మరొక నాయకురాలు కావచ్చు. ఒక ఉద్యమ భంగిమ అంటే చిత్రీకరణలో ఒక నాయకుడు ఉండాలి కాబట్టి పెట్టారు. సాధారణంగా నిజానికి ఏంటంటే అమరావతి ఉద్యమంలో 4 జేఏసీలుగా చేశారు. దళితుల జేఏసీ ఉంది, మైనార్టీల జేఏసీ ఉంది, రైతుల జేఏసీ ఉంది, మహిళల జేఏసీ ఉంది. ఉద్యమాలు అలా జరుగుతాయి. చిత్రీకరణ కోసం ఒక పాత్రని పెట్టి ఉద్యమాన్ని చేశారు. ఉద్యమం ఎవరు చేశారని కాదు, అంటే కంటెంట్ ఏంటి, అంటే ఆ పదార్థంలో విలువ ఉందా లేదా. పదార్థంలో విలువ ఉంటే సినిమా బాగుంటుంది. నేను ఈ మధ్య ఒక సినిమా అంకురం అనే ఒక సినిమా చూసారా? అంకురం సినిమాలో ఒక నక్సలైట్ని అరెస్ట్ చేస్తారు. అతను ఎక్కడ పెట్టారో తెలియదు. అడ్వకేటు హేబియస్ కార్పస్ చేస్తాడు కోర్టులో, నక్సలైట్ని పట్టుకోమని చెప్తే ఈ నక్సలైట్ని దాచేస్తూ ఉంటుంటారు. ఒక పోలీస్ స్టేషన్లో ఈ నక్సలైట్తో పాటు ఒక సినిమా టికెట్లు అమ్ముకునే, బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఒక దొంగ కూడా ఉంటాడు. ఆ లాయర్కి చెప్తారు పలానా దొంగ ఉన్నాడు ఆ రోజు అని తీసుకురమ్మంటే ఆడు చెప్పడండి, ఆడు లాటరీ టికెట్లు అమ్ముకునే దొంగ అంటే పర్వాలేదు తీసుకురమ్మంటాడు. వాళ్ళు అడుగుతాడు లాయర్, సినిమాలు బాగా చూస్తావా అని. ఎందుకు చూడండి సార్, చాలా బాగా చూస్తాను. సినిమా చూసి ఎప్పుడు నన్ను ఏడ్చావా అని. ఎందుకు అడగలేదు సార్,
రక్త సంబంధం సినిమాలో రామారావు సావిత్రి విడిపోతుంటే ఎక్కి ఏడ్చానండి, గుండమ్మ కథలు ఏడ్చానండి, పన్నెంటి కాపురంలో ఏడ్చానండి అని చెప్తాడు. వీడు సాక్ష్యాన్ని పనికి వస్తాడు అంటాడు. ఖచ్చితంగా అతను కోర్టులో నిలబెడితే ఆ రోజు నక్సలైట్ ఖైదీని నా పక్కనే అరెస్ట్ చేసి పెట్టారని చెప్పి సాక్ష్యం చెప్తాడు. అంటే ఆ విలువ జీవితంలో, ఆ విలువ, అలాగనే ఈ సినిమాలో ఆ విలువ ఉంది. సినిమా దిగ్విజయంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇప్పటికే దాని మీద విపరీతమైన మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, పాజిటివ్ వేవ్ వస్తుంది. అందుకే సాధారణంగా నాకు తెలిసిందే కొన్ని టీవీ ఛానల్లో దీన్ని వ్యూహంతో పోలుస్తున్నారు. అది వ్యూహం కాదు, అసలు వ్యూహానికి ఎలాంటి సినిమాలకి సంబంధం లేదు. అవి రాజకీయాల కోసం పెయిడ్ సినిమాలు అవి. ఈ సినిమాలు వేరు. ఇవేంటంటే చాలా కాలం తర్వాత ఒక యథార్థ సంఘటన, ఒక ఉద్యమ సంఘటన. ఆంధ్రప్రదేశ్ మేము అనుకున్నాం ఎవరో ఒకళ్ళు దీన్ని ఒక మాధ్యమంలో సినిమా తీస్తారని అనుకున్నాం. సినిమా తీసే ఆలోచన నేనే చేశాను. దానికోసం కూడా అమరావతి ఉద్యమం చేస్తూనే ఒకవైపు సినిమా ప్రయత్నానికి కూడా నేను తిరిగితే నేను ఫలించలేదు. కొద్ది రూపాయికి సంబంధించిన వ్యవహారం కాబట్టి. కానీ ఎవరు చేస్తేనే ఒక జీవితాన్ని ఆవిష్కరించారు, తప్పనిసరిగా విజయం సాధిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం.